మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిన్న ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనకి అత్యంత ప్రతిష్టాత్మకమైన మెడల్ ఆఫ్ ది నెసెట్ పురస్కారాన్ని అందజేయడం జరిగింది. ఇక్కడ నెసెట్ అనేది ఇజ్రాయెల్ పార్లమెంటు పేరు. ఈ మెడల్ని మోడీకి ఎవరు ప్రదానం చేశారంటే ఈ నెసెట్ యొక్క స్పీకర్ అమీర్ ఒహానా ప్రదానం చేశారు. ఇజ్రాయెల్ అండ్ జూవిష్ పీపుల్ అంటే యూదుల కోసం కృషి చేసిన వాళ్ళకి ఈ మెడల్ ఇస్తారు. చాలా న్యూస్ ఛానల్స్లో ఈ గౌరవాన్ని పొందిన మొట్టమొదటి భారత ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పడం జరుగుతుంది. యాక్చువల్లీ మొట్టమొదటి భారత ప్రధానే కాదు, ఈ అవార్డు పొందిన మొట్టమొదటి ప్రధాని, మొట్టమొదటి వ్యక్తి కూడా నరేంద్ర మోడీనే. ఎందుకంటే ఈ అవార్డుని రీసెంట్గానే ఎస్టాబ్లిష్ చేశారు. సో నరేంద్ర మోడీ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ రిసిపియంట్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ మెడల్ ఆఫ్ ది నెసెట్ అవార్డెడ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్. దీన్నే స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క శత్రుదేశం ఏది? పాలస్తీనా. ఈ రెండు దేశాల మధ్య వివాదం ప్రపంచంలోనే అత్యంత దీర్ఘకాలంగా కొనసాగుతున్న అత్యంత హింసాత్మకమైన వివాదాల్లో ఒకటి. అంతటి శత్రుదేశమైన పాలస్తీనా కూడా మన నరేంద్ర మోడీకి తమ దేశం యొక్క అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. ఎప్పుడంటే 2018లో. ఏంటా పురస్కారం అంటే గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా. సో ఇలా రెండు శత్రు దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలను పొందిన అతి కొద్ది మంది దేశాధ్యక్షుల్లో నరేంద్ర మోడీ ఒకరు. ఇజ్రాయెల్ నుంచి మెడల్ ఆఫ్ ది నెసెట్ 2026లో, పాలస్తీనా నుంచి గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా 2018లో. ఈ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అండ్ ఆనర్స్ రిసీవ్డ్ బై నరేంద్ర మోడీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ మనకి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ వివిధ దేశాల నుంచి దాదాపు 29 అత్యున్నత పురస్కారాలని పొందడం జరిగింది. అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ రీసెంట్గా రిసీవ్ చేసుకున్న కొన్ని ముఖ్యమైన పురస్కారాల వివరాలను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వాటిని ఇప్పుడు చూద్దాం. ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ మెడల్ ఆఫ్ ది నెసెట్ అనేది 2026లో నరేంద్ర మోడీ పొందిన మొట్టమొదటి అత్యున్నత పురస్కారం. 2025లో ఆయన ఏకంగా 10 పురస్కారాలని పొందడం జరిగింది. వీటిలో రీసెంట్ది డిసెంబర్లో 18th డిసెంబర్ 2025న ఆర్డర్ ఆఫ్ ఉమెన్. ఇది ఉమెన్ దేశపు అత్యున్నత పురస్కారం కాదు, రెండవ అత్యున్నత పురస్కారం. ఉమెన్ దేశపు అత్యున్నత పురస్కారం అయితే ఆర్డర్ ఆఫ్ అల్ సయీద్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఉమెన్ దేశపు రెండవ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఉమెన్ని నరేంద్ర మోడీకి ఎవరు ప్రదానం చేశారంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ సుల్తాన్ ఆఫ్ ఒమన్ హైతమ్ బిన్ తరీక్ ప్రదానం చేశారు. ఎక్కడ ప్రదానం చేశారంటే ఒమన్ రాజధాని మస్కట్లో ప్రదానం చేశారు. దీనికి 2 రోజుల ముందు 16th డిసెంబర్ 2025న మోడీ ఇథియోపియాకి చెందిన అత్యున్నత పురస్కారాన్ని కూడా అందుకున్నారు. దాని పేరేంటంటే గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా. దీన్ని ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో ఆ దేశ ప్రధాని అబీ అహ్మద్ అలీ నరేంద్ర మోడీకి ప్రదానం చేశారు. నెక్స్ట్, హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఆఫ్ నమీబియా ఆర్డర్ ఆఫ్ ద వెల్విచియా. నామిబెడార్లోని అత్యంత అరుదైన వెల్విచియా మిరాబిలిస్ అనే ఒక మొక్క పేరు మీద ఈ అవార్డుని నెలకొల్పడం జరిగింది. దీన్ని నరేంద్ర మోడీకి నమీబియా ప్రెసిడెంట్ నేతుంబో నందిందైత్వా 9th జూలై 2025న నమీబియా క్యాపిటల్ విండుక్లో ప్రదానం చేశారు. నేతుంబో నందిందైత్వా ఈజ్ ద ఫస్ట్ ఫిమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ నమీబియా. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ బ్రెజిల్ దేశపు అత్యున్నత పౌర పురస్కారం. దీన్ని బ్రెజిల్ రాజధాని బ్రెజిలియాలో ఆ దేశాధ్యక్షుడు లూయిస్ ఇనాషియో లూలా డి సిల్వా ప్రదానం చేశారు. ఎప్పుడంటే 8th జూలై 2025న. నెక్స్ట్, రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశపు అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. దీన్ని 4th జూలై 2025న ఆ దేశాధ్యక్షురాలు క్రిస్టిన్ కంగాలు ప్రదానం చేశారు. ఎక్కడంటే పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ అండ్ టొబాగో రాజధాని. నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా. ఇది ఘనా దేశపు అత్యున్నత పౌర పురస్కారం. దీన్ని 2nd జూలై 2025న ఘనా రాజధాని అక్రాలో ఘనా ప్రెసిడెంట్ జాన్ మహామా నరేంద్ర మోడీకి ప్రదానం చేశారు. నెక్స్ట్, సైప్రస్ దేశపు అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III. దీన్ని సైప్రస్ దేశాధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ 16th జూన్ 2025న ప్రదానం చేశారు. ఎక్కడంటే సైప్రస్ రాజధాని నికోసియాలో. నెక్స్ట్ అవార్డు శ్రీలంక మిత్ర విభూషణ, హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఆఫ్ శ్రీలంక. ఈ అవార్డుని 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పటివరకు కేవలం 4 మాత్రమే ప్రదానం చేశారు. సో ఈ అవార్డు పొందిన రీసెంట్ విన్నర్ లేదా 4వ వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ. ఈ అవార్డుని నరేంద్ర మోడీకి శ్రీలంక దేశాధ్యక్షుడు అనుర కుమార దిస్తనాయకే ఆ దేశ రాజధాని కొలంబోలో ప్రదానం చేశారు. ఎప్పుడంటే 5th ఏప్రిల్ 2025న. నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ మారిషస్ దేశానికి సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారం. దీన్ని 11th మార్చి 2025న మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్లో ఆ దేశాధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ నరేంద్ర మోడీకి ప్రదానం చేశారు. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఆనర్ బార్బడోస్ దేశానికి సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్. దీన్ని 5th మార్చి 2025న అప్పటి ఆ దేశాధ్యక్షురాలు శాండ్రా మానస్ ప్రదానం చేశారు.
ఎక్కడంటే బార్బడోస్ రాజధాని బ్రిడ్జ్ టౌన్లో. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం బార్బడోస్ ప్రెసిడెంట్ జెఫ్రీ బోస్టెక్. సాండ్రా మానస్ ఈ అవార్డుని ప్రదానం చేసిన 8 monthsకి, అంటే నవంబర్లో ఆవిడ దిగిపోయి జెఫ్రీ బోస్టెక్ అధికారంలోకి వచ్చారు. సో రేపు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు.